ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ వాళ్ళు ఉంటే నేను పిలిచిన వాళ్ళందరూ టేటకా రావాలి. సో దట్ మీరు బాగా పనిచేస్తే మిమ్మల్ని ప్రజలే గుర్తిస్తారు. లేకపోతే నేను కూడా చెప్పి మిమ్మల్ని కరెక్ట్ చేస్తాను. అందరం కూడా జవాబుదారితనం రాబోయే రోజుల్లో. ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్ అండ్ హాస్టల్స్ ఉన్నారా ఇక్కడ? రండి, తొందరగా వచ్చేయాలమ్మా. ఆ లిస్ట్ పెట్టుకొని అందరికీ చెప్పండి, పిలవంగానే రావాలి. ఓకే బ్రదర్, నువ్వు ఇప్పటికీ పైకి రా. అందరికి కనపడిస్తే సంతోషం నాకు కూడా. ఇక్కడ 76.33 స్కోర్తో రాష్ట్రానికంటే అబోవ్ యావరేజ్లో 9.53% ఎక్కువ చేశాడు. గిరిజన పిల్లలకు సేవ చేస్తున్నటువంటి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. గట్టిగా చేపట్లు కొట్టి అభినందించండి. గుడ్, బాగా చేసావు, ఇంకా కీపప్. ఓకే. అదే మరిగా రోడ్లు, గుంతలు లేని రోడ్లు R&B. ఇక్కడ మీరు చూస్తే రాష్ట్రానికంటే 6.74% మెరుగ్గా ఉన్నారు. ఇప్పుడు కూడా 7.12% మెరుగ్గా ఉన్నారు. సంతోషం. ఎక్కడ గుంతలే ఉండడానికి వీల్లేదు. నేను కూడా బస్సుల్లో కూడా కెమెరాలు పెట్టి ప్రతి ఒక్క రోడ్డు కూడా చెక్ చేపిస్తున్నా. ఎక్కడన్నా గుంత పడితే అది కూడా చెక్ చేపించి మళ్ళా మనుషులు పంపించి అవసరమైతే డ్రోన్ కూడా పంపించి గుంత పడితే ఎంత గుంత పడింది అది కూడా చూసి వీళ్ళకి జవాబుదారితనం తీసుకొస్తున్నా. నేను ఆ రోజు చెప్పిన మాట నిలబెట్టుకున్నాను. గుంతలు పూడ్చే బాధ్యత నాది. మళ్ళీ గుంతలు తవ్వడానికి వస్తారు, వాళ్ళు రానియకుండా చేసే బాధ్యత మీది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ. గుడ్, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎప్పుడు కూడా ప్రజల గుర్తింపు ఒక కిక్. అది ఎవరి కోసం పనిచేస్తున్నాం? మీకోసం. మీకోసం బాగా పనిచేసినప్పుడు మీరు కూడా శభాష్ అంటే ఎక్కడ లేని ఆనందం వస్తుంది. ఇంకా కష్టపడి పనిచేసే మనసు కూడా ఉంటుంది. అట్లా కాకుండా మేము పనిచేసినా మీరు గమ్మన ఓకే ఎవరి కోసం చేశారంటే చేసిన వాడిని చేయని వాడిని సమానంగా చూడడం కరెక్ట్ కాదు. మూడవది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. పైకి రండి. ఇక్కడ 66.23తో 2 సార్లు కూడా రాష్ట్రానికంటే 6% ఎక్కువ ఉంది. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తున్నారు. ట్యాక్స్ కలెక్షన్లో ప్రజల ఆమోదాన్ని, నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని కూడా స్టేక్ హోల్డర్స్ని అడుగుతున్నా, అందరినీ కాదు. ఎవరైతే డబ్బులు కడతారో వాళ్ళని అడిగాం. వాళ్ళలో మంచి పేరుంది, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. థ్యాంక్ యూ బ్రదర్. ఇంకో పక్క బీసీ వెల్ఫేర్, వెనుకబడిన వర్గాల పిల్లల యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్, ఇది కూడా బాగా చేస్తున్నాడు. 6% ఎక్కువ వచ్చింది రాష్ట్రానికంటే. 80% వచ్చాడు. రేపు రాబోయే రోజు 90 రావాలా. 90కి నువ్వు టార్గెట్ పెట్టుకొని పనిచేయి. 90కి నువ్వు చేసిన తర్వాత మళ్ళా నీకు నేనే ఫోన్ చేసి చెప్తాను బాగా చేసావయ్యా అని. ఓకే, గుడ్. గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ పిల్లలకు భోజనం పెట్టినా చప్పట్లు కొట్టలేరు. ఫైర్ ఎన్ఓసి అంటే ఏదైనా ఫ్యాక్టరీలు ఇవన్నీ కట్టాలంటే బిల్డింగ్లు కానీ వీళ్ళంతా కూడా ఫైర్ సర్వీస్ ఇస్తారు. ఇది కూడా బాగా చేస్తున్నాడు. 5.5% హైయెస్ట్ వచ్చింది. 91.69 అంటే 92% హ్యాపీగా ఉన్నారు. అదే మరి ఇప్పుడు లేటెస్ట్ అయితే కొంచెం తగ్గింది, అది కూడా పెంచుకోవాలి మళ్ళీ. అదే మరి గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. డ్రింకింగ్ వాటర్ గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రం కంటే 5.4% ఎక్కువ ఉంది. బానే పనిచేస్తున్నారు. తొందరలోనే ఇంటింటికి కొళ్ళాయి ఇచ్చే స్కీము కూడా శ్రీకారం చుడుతున్నాం. ఎన్ని గ్రామాలకు ఎన్ని టౌన్లో ఇవ్వగలిగితే అవన్నీ కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఆయన మీరు చప్పట్లు కొట్టలేదు కాబట్టి నిలబడుకున్నాడు. ఇరిగేషన్, దానికంటే ముందు ఆర్టీసీ బస్ స్టేషన్లు
రాష్ట్రంలో కంటే కూడా బాగుంది. 59% ఆర్టీసీ బస్ స్టేషన్లో పాజిటివ్గా ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెలలో కొంచెం తగ్గింది. బీ కేర్ఫుల్, మళ్ళీ తగ్గకూడదు. ఇవ్వండి, మైక్ ఇవ్వండి. గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారం సార్. సార్, మీరు ప్రతిష్టాత్మకంగా పెట్టినటువంటి స్త్రీశక్తి పథకం మా కాకినాడ జిల్లాలో సార్ 1,68,00,000 మంది ఉపయోగించుకున్నారు సార్. అదేవిధంగా వారికి మనం 66 కోట్లు మనం వారికి ఉచితంగా ప్రయాణానికి సౌకర్యం కల్పించాం సార్. ఈ స్త్రీశక్తి వల్ల సార్ బస్ స్టేషన్లోని తర్వాత గొళ్ళల్లోని ఎక్కువ ఫుట్ఫాల్స్ పెరిగినాయి సార్. అందువల్ల ఇప్పుడు మేము శానిటేషను, డ్రింకింగ్ వాటరు, ప్రయాణిక సదుపాయాలు డబుల్ చేయాల్సిన అవసరం ఉంది సార్. మేము చేసి తప్పకుండా మీ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి వస్తామని తెలియజేస్తాం. మీరు వర్కౌట్ చేయండి. అలాగే సార్. ఒక రోజున అన్ని కూడా ఎలక్ట్రికల్ బస్సులు రావాలి. మా ఆడబిడ్డలు, పేదవాళ్ళు కూడా ఏసీ బస్సుల్లో తిరిగే రోజు తొందరలోనే ఉంటుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సార్ కాకినాడకి ఆ దిశగా నేను ముందుకు పోతున్నా. ఎందుకంటే డబ్బులుండేవాడు ఏసీ కారులో పోవడం కాదు, మా సామాన్యులు కూడా ఎండల్ని తట్టుకునే విధంగా ఏసీ బస్సుల్లో తిరగాలని నా ఆకాంక్ష. దానికి కూడా శ్రీకారం. ఇప్పుడు నేను కొనే బస్సులన్నీ ఏసీ బస్సులే కొంటున్నా. అది కూడా కొంటాం. జూలై కల్లా కాకినాడకి 50 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయి సార్. గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నేను నిన్ను అభినందిస్తున్నా. ఎందుకంటే ఉత్సాహంగా ఉన్నావు, చెయ్యాలనే తపనలో ఉన్నావు. అది అందరిలో రావాలి. ఏది అసాధ్యం కాదు. లీడర్స్ కావాలి. నేను పాలసీస్ ఇస్తా, దాన్ని అమలు చేసే లీడర్స్ ఇలాంటి వాళ్ళు వస్తే అన్ని సాధ్యం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. ఇరిగేషన్ రాష్ట్రం కంటే 5.21% బెటర్గా ఉన్నారు. మీకంతా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. చివరి భూములకు నీళ్లు ఇచ్చే బాధ్యత మీది. ఎక్కడ కూడా ముంపు గురి కాకుండా కూడా చూసుకోండి. ఈసారి జాగ్రత్త చూసుకోండి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీ పొలాలకు నీళ్లు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. అదే మరిగా మన పిల్లల్ని ఆడించడానికి శాప్ అంటే స్పోర్ట్స్ అథారిటీ, ఇది అన్ని దిక్కళ్ళు కూడా రాబోయే రోజుల్లో ఆరోగ్యంగా ఉండాలంటే పెద్దవాళ్ళు వాకింగ్ చేయడం, యోగా చేయడం, చిన్నపిల్లలు క్రీడల్లో బాగా రాణించే విధంగా ఆడుకోవాల్సిన అవసరం ఉంది. ఉన్నారా శాప్? ఎవరు చూస్తున్నారు ఇక్కడ? శాప్ ఎండి జిల్లాలో ఇన్ఛార్జ్ ఎవరమ్మా? ఎవరు లేరా? ఓకే, మీరు చూసుకోండి. తర్వాత రెండోది వీధి దీపాలు. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు వీధి దీపాలు నేను పెడితే అవి కూడా ఆరిపోయాయి. మళ్ళీ వెలిగిస్తున్నాం. ఈయన చూస్తే 4.39% రాష్ట్రానికంటే ఎక్కువగా ఉంది. ఇంకా కూడా మీరు ఎడ్యుకేట్ చేయాలి. 69, 70% ఉన్నారు. దీంట్లో రాజీ లేదు. 85-90% రావాలి. నమ్మకమేనా? చెప్తా ఉండండి. ఎక్కడ బల్బు కాలిపోయినా ఇమీడియట్గా మార్చండి. ఆటోమేటిక్గా మిమ్మల్ని అభినందిస్తారు. ఓకే, గట్టిగా చేపట్లు కూడా అభినందించండి. లైట్లు లేకపోతే రాత్రుల్లో చాలా సమస్యలు ఉంటాయి. అసాంఘిక శక్తులు వస్తాయి. లేనిపోని రౌడీజం కానీ దొంగతనాలు జరిగే పరిస్థితి వస్తుంది. అందుకే మేము ఇవన్నీ చేస్తున్నాం. థ్యాంక్ యూ. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ఇది కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సింది. అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేస్తున్నాం. ఈ జిల్లాలో 75% వచ్చింది. దీనికి కూడా మన 5% రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నారు. గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. రేపు రాబోయే రోజులు ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ ఆటోమేటిక్గా చేసే పరిస్థితి వస్తాం. మొన్నే ఒక విధానం తీసుకొచ్చాను. వెహికల్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆర్టీఓ దగ్గరికి రావాల్సిన పని లేదు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అవసరం లేదు. ఎవరైతే వెహికల్స్ అమ్ముతారో ఆ అమ్మే మేనేజర్కే, ఏజెంట్కే ఇచ్చేసాం అధికారం. ఇప్పుడు వెహికల్ కొంటారు, రిజిస్ట్రేషన్ వస్తుంది, దర్జాగా ముందుకు పోయే పరిస్థితి వస్తే రికార్డ్ అయిపోతుంది. థ్యాంక్ యూ బ్రదర్. గట్టిగా చేపట్లు కూడా అభినందించండి. డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తున్నారు.